సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట్ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆందోళ్ జోగిపేట్ మున్సిపల్లో ఉన్న 20 వార్డుల్లో గాను 13 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక్కడ ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నరహారెడ్డి మాట్లాడుతూ టికెట్ రాని వారు ఎవరూ కూడా బాధపడొద్దని, భవిష్యత్తులో పార్టీ మీకు కట్టుబడి ఉంటుందని వారిని సూచించారు. వేస్తే కూడా సెట్ కాదు అల్లంతలో సందర్భంలో మా నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఉంది, ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీ. దానికి సంబంధించిన అభ్యర్థుల్ని ఇప్పుడు మా నియోజకవర్గ మున్సిపాలిటీ ఎన్నికల పరిశీలకులు నరహారెడ్డి గారు ప్రకటిస్తారు. నరహారెడ్డి గారు గ్రంథాలయ మాజీ చైర్మన్ మన జిల్లాకు. ఇప్పుడు మా మున్సిపాలిటీలో అందరితో సమన్వయం చేసుకొని అందరినీ సంప్రదింపులు చేసిన తర్వాత తను అందరూ కోటేషన్తో లిస్ట్ జరిగింది. తను అట్లాగే పార్టీ నిర్వహించిన సర్వే ఆధారంగా తన అభ్యర్థుల్ని తను ప్రకటిస్తాడు. మరి ఆందోళ్ నియోజకవర్గంలో ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మరి ఇక్కడ పరిశీలకులుగా వచ్చిన నేను ఇక్కడున్న ఆందోళ్ నియోజకవర్గ నాయకులందరితో, కార్యకర్తలతో పలుమార్లు సమావేశమై ఇక్కడున్న పరిస్థితులు, నివేదిక, సర్వే ఆధారంగా, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నిర్వహించినటువంటి సర్వేల ఆధారంగా అందరి అభిప్రాయం మేరకి మొదటి విడతగా మేము ఒక లిస్ట్ ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం. మన మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారి ఆధ్వర్యంలో. మరి మిగతాది కూడా ఫైనల్గా ఇంకో రెండో విడత మళ్ళీ రెండో విడతగా రేపు ఫైనల్ కాబోతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా మొదటగా 4వ వార్డు అభ్యర్థిగా మల్కల మాధవి గారిని అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 4వ వార్డు నుంచి ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా 5వ వార్డు నుంచి విజయలక్ష్మి గారు, 7 నుంచి షకీల్ గారు, 8 నుంచి 8వ వార్డు రత్నం గౌడ్ గారు, 9వ వార్డు నుంచి శోభా నారాయణ గౌడ్ గారు, 10 నుంచి రమాదేవి గారు, 13వ వార్డు నుంచి పట్లూరి శివశేఖర్ గారు, అదేవిధంగా 14వ వార్డు నుంచి పల్లె నాగజ్యోతి గారు, 15వ వార్డు నుంచి ఇమ్రాన్ ఖాన్ గారు, 16 నుంచి గాజుల రవి గారు, 18 నుంచి 18వ వార్డు నుంచి కట్టెల నాగజ్యోతి సంజీవ్ గారు, అదేవిధంగా 19వ వార్డు నుంచి గడీల భారతి విఠల్ గౌడ్ గారు, 20 నుంచి డిబి నాగభూషణం గారిని మరి మేము ఈరోజు అభ్యర్థులుగా పార్టీ తరఫున ప్రకటిస్తూ ఉన్నాం. వీరికి బీఫాములు కూడా మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారి చేతుల మీద అందజేయబడతాయి, క్రాంతి గారి చేతుల మీద. మరి మిగతాయి కూడా ఇంకొంచెం ఈరోజు ఫైనల్ సర్వే రాబోతూ ఉంది. స్టేట్ ఆఫీసర్లు నిర్వహిస్తున్నటువంటి సర్వే. దాని ఆధారంగా సాయంత్రం వరకు వారి నివేదిక తీసుకొని రేపు ఫైనల్గా తుది జాబితాను ప్రకటిస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిన విధి విధానాలన్నీ ప్రజలకు అర్థమైనాయి. మొన్నటికి మొన్న కూడా మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరి బాకీ కార్డులను పంపిణీ చేయడం, ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన రావడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలదీసే యోచనలో ఓటర్లు, ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు అంతా ఉన్నారు. ఖచ్చితంగా మరి వారు కాంగ్రెస్ని పొందబెట్టి టీఆర్ఎస్కి
వారందగా నిలుస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం, అదేవిధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అభివృద్ధి కుంటిపడిపోయింది, ఎక్కడిదక్కడ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోయినాయి. వాటిని కోరుకుంటా ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు ఓటర్లంతా. తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి మీ ఆశీర్వాదాలు ఇచ్చి మెజార్టీ ఓట్లు వేసి మరి జోగిపేట అందోల్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని చెప్పి ఓటర్ ప్రజలందరికీ కూడా వినమ్రంగా ప్రార్థిస్తా ఉన్నాం. జై తెలంగాణ.